హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులు అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు అండి. అలాగే నేను ఈరోజు ఒక మంచి రెసిపీ చూపిస్తున్నాను. అదేంటంటే అనంతపూర్ స్పెషల్ ఓలిగలు అండి. స్వీట్ చేస్తున్నాను. ఇవి ఎలా చేయాలో పండగకి నేను ఈజీ రెసిపీలో ఈజీగా నేను మీకు ఈ ఈజీ రెసిపీ చూపిస్తున్నాను. ఇది చాలా కమ్మగా చాలా బాగుంటుంది. వేడివేడిగా కొంచెం నెయ్యి వేసుకొని తింటుంటే చాలా బాగుంటుంది. పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇష్టంగా తింటారు. మరి ఎలా చేయాలనేది నేను ఈరోజు మీకు వీడియోలో చూపిస్తాను. ఇలా చేస్తే కాన పూరిలాగా బుడ్డగా పొంగుతూ చాలా అంటే చాలా బాగా వస్తాయి. ఈ ఓలిగలు చాలా బాగుంటాయి. అనంతపూర్ స్పెషల్ ఓలిగలు అండి. కొన్ని చోట్ల ఓలిగలు అలాగే భక్షాలు అలాగే బొబ్బట్లు అంటాం. మా సైడ్ అయితే మేము ఓలిగలు అంటామండి. ఇవి అయితే ఈరోజు ఓలిగలకి నేను ఎలా క్వాంటిటీ అన్నీ కూడా మీకు క్లియర్గా చెప్తాను. మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా నా ఛానల్ని అయితే చివరి వరకు చూడండి. ఇక్కడ నేను ఫస్ట్ ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఆ చిన్న గ్లాస్తో నేను ఇక్కడ శనగపప్పు వేసుకుంటున్నానండి. మనము వేసే శనగపప్పును బెల్లము రెండు కూడా ఒకే క్వాంటిటీతోనే తీసుకుంటారు. ఈ శనగపప్పు వేసాక ఇక్కడ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని 2 నుంచి 3 విజిల్స్ వచ్చేంత వరకు విజిల్ పెట్టుకోవాలండి. ప్రెషర్ పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ ఒక బౌల్లోకి ఒక కప్పు వరకు మైదా పిండి తీసుకున్నాను. మైదా పిండి వేసుకున్నాక ఇక్కడ వాటర్ అయితే వేసుకుంటున్నానండి. నేను వాటర్తో పిండి కలుపుతున్నాను. ఈ కన్సిస్టెన్సీ మనకి ఎలా ఉంటే జారుడు పిండి చూసారు కదా, అలా ఆ కన్సిస్టెన్సీ అనేది ఉండాలి. కొంతమంది ఎలా అంటే చపాతీ పిండిలాగా గట్టిగా పిండి పిసికేసి చేస్తుంటారు. మైదా పిండి మంచిది కాదని గోధుమ పిండి కూడా వేస్తారండి చాలామంది. అలా కాకుండా దీని బదులు పేని రవ్వ అని లేదో ఓలిగ రవ్వ అంటారు, దాన్ని కూడా యూస్ చేయొచ్చు ఈ మైదా బదులు. చూసారు కదా ఈ కన్సిస్టెన్సీ ఎలా లూజ్ పిండి లాగా ఉంటుంది కదా. ఇప్పుడు వాటర్తో కలుపుకున్నాక ఇక్కడ నేను ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నానండి. మనకి కన్సిస్టెన్సీ ఇలా ఉంటేనే ఓలిగలు అనేది చాలా బాగా సాఫ్ట్గా తినే కొద్దీ తినాలనిపించేలా స్వీట్ షాప్ స్టైల్లో చాలా బాగా వస్తాయి. ఇలా చేయండి. ఈ టిప్స్ అనేది యూస్ చేస్తే చాలా బాగా వస్తుంది. ఇలా ఉండాలండి. ఇప్పుడు మనం ఆయిల్ అనేది వేసుకున్నాం కాబట్టి పిండి ఒక 10 to 15 మినిట్స్ నానబెట్టేసుకుందాం. ఇప్పుడు మనకైతే ఇక్కడ శనగపప్పు బాగా ఉడికిపోయిందండి మెత్తగా. ఇప్పుడు ఈ శనగపప్పుని మనము ఒక మిక్సీ జార తీసుకొనేసి ఆ మిక్సీ జారలో వాటర్తో సహా, మరి వాటర్ అయితే ఎక్కువ అవసరం లేదండి, చూసి వేసుకోవాలి. లేదంటే ఈ స్వీట్ అనేది లూజ్ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. మరీ నెయ్యి వేసుకొని చాలా ప్రాసెస్ అలా లేకుండా చూసి వేసుకోండి వాటర్ అయితే. అలాగే మనం శనగపప్పు అయితే ఎంత తీసుకున్నామో అంతే బెల్లం తీసుకోవాలండి. మీరు ఇంకా ఎక్కువ స్వీట్ తినేవారైతే ఇంకొంచెం ఎక్కువైతే తీసుకోవచ్చు, తక్కువ తినేవారైతే తక్కువగానే వేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఇలా చూడండి, ఈ ముద్ద కన్సిస్టెన్సీ అనేది మనకి రావాలి. మా ఇంట్లో అయితే ఇలానే నెయ్యిలో ముంచుకొని తినేసారండి. నెయ్యిలో అద్దుకొని చూడండి, ఆయిల్ వేసుకొని నానబెట్టాం కదా, నానబెట్టాక చూడండి ఈ పిండి ఈ బ్యాటర్ అనేది కన్సిస్టెన్సీ ఎంత థిక్గా వచ్చిందో. ఇప్పుడైతే నేను ఇక్కడ ఓలిగలు చేయడానికి ఒక పేపర్ తీసుకుంటున్నానండి. ఇలా ఓలిగ చేసుకునే పేపర్ తీసుకొని ఆయిల్ అనేది అప్లై చేసుకొనేసి ఇక్కడ బ్యాటర్ అనేది మనము కొంచెం తీసుకోవాలి. ఇలా చూడండి ఇలా తీసుకోవాలి. సాఫ్ట్గా ఉంది కదా బ్యాటర్ కూడా.
ఇప్పుడు ఈ బ్యాటర్లో కొంచెం ఇలా చేత్తో ఇలా ప్రెస్ చేసుకోవాలి చపాతీలాగా. ఇలా చపాతీలాగా ప్రెస్ చేసుకున్నాక మనము ముందుగానే ఇలా శనగపప్పుతో బెల్లంతో చేసిన స్వీట్ అనేది ఉంది కదండి, పూర్ణం అంటారండి వీటిని. పూర్ణం ఉండని మధ్యలో పెట్టి ఇలా బయటకి అనేది రాకుండా స్టఫ్ ఇలా క్లోజ్ చేసుకోవాలి. ఇలా క్లోజ్ చేసుకున్నాక ఇలా చూడండి, దగ్గర నుంచి మీకు చూపిస్తాను. ఇలా క్లోజ్ చేసుకొనేసి కొంచెం ఇది రివర్స్లోకి పెట్టుకొనేసి మనము క్లోజ్ చేసిన పార్ట్ బ్యాక్ సైడ్ పెట్టుకొని ఇలా పైన అనేది ఇలా చేత్తో ఒత్తుతూ ఉంటే ఇలాగా ఓలుగలు అనేది మనకి రెడీ అవుతుంది. ఇలా రెడీ అయ్యాక అంచులు కూడా బాగా క్లోజ్ అయ్యేలాగా చూసుకోవాలి. ఇప్పుడు వేడి పెనం మీద పేపర్తో పాటు వేసుకుంటే మనకు ఓలుగ అనేది రెడీ అవుతుందండి. ఇప్పుడు మెల్లగా చిలాకు పెట్టుకొని ఇలా ఇలా మెల్లగా పేపర్ అనేది తీయాలి, లేదంటే ఓలుగ కదండి మనకి పైకి అంతా వచ్చేస్తుంది. అలా లేకుండా ఇలా చేత్తో తీసుకొనేసి పేపర్ అనేది తీసేసుకోవాలి. ఇప్పుడైతే మనకి బాగా ఓలుగ అయితే ఒక సైడ్ బాగా కాలిపోయింది. ఇప్పుడు రెండో సైడ్ కూడా మనము ఇలా ఇంకొక సైడ్ కూడా తిరిగేసుకొని రెండు వైపులా కూడా బాగా కాల్చుకోవాలి. ఇక్కడ నూనె వేసుకొని, నూనె బదులు నెయ్యి కూడా వేసుకోవచ్చు అండి, కమ్మగా ఉంటాయి, చాలా బాగుంటాయి కూడా నెయ్యి వేసుకొని కాల్చుకుంటే. ఈ ఉగాదికి నేను మీకు చూపిస్తున్న రెసిపీ అండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మంచిగా వస్తాయి ఈ ఓలిగలు అనేది. రాని వారికి కూడా మంచి టిప్స్తో పాటు చెప్తున్నాను, చాలా అంటే చాలా బాగా వస్తాయి. ఇప్పుడు మరీ కూడా ఇంకో ఓలిగ వేసుకొని చేసుకుందామండి. ఇలా మనకి ఎన్ని ఓలిగలు కావాలంటే అన్ని ఓలిగలు చేసుకోవచ్చు. ఇవి ఫ్రిడ్జ్లో ఇవి మళ్ళీ నెక్స్ట్ డేకి కూడా వేడి చేసుకొని తింటే కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. ఇదే పూర్ణంతో మనము ఓలిగ చారని మీకు మొన్న చూపెట్టానండి ఒక వీడియోలో. అది ఇలానే చేస్తాడండి. మీకు ప్రాసెస్ అంతా నేను శనగపప్పు బెల్లం అంతా చూపించాను కదా, ఆ పూర్ణమే అండి. ఆ పూర్ణము అలా చేశాక ఆ కట్టుతో నేను ఎలా చేశాను అనేది మీకు రసం చూపెట్టాను. మీరు నా ఛానల్లో నేను అప్లోడ్ చేశానండి, అది మీరైతే మీకు కావాలంటే ఆ ఓలిగ రసం అనేది కంపల్సరీ చూడండి. మేమైతే ప్రతి పండగకి కూడా మాకు కంపల్సరీ ఓలిగ రసం అనేది కంపల్సరీ ఉంటుంది. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మంచి వంటల కోసం నా ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ ఫాలో అవ్వండి.